శంకుస్థాపన కూడా చేయటం జరుగుతుంది. పండితుల సమక్షంలో ఎందరో కొన్ని వేలాది మంది 100 రూపాయల దగ్గర నుంచి కొంతమంది రూపాయి కూడా ఇచ్చిన దాతలు ఉన్నారు. వారందరికీ కూడా, ఎందుకంటే ఇన్ని వేల మందికి పేరు పేరున అంటే సీలింగ్ పెట్టాం 10,000 అని. సో 1 రూపాయి నుంచి 10,000 వరకు కూడా, ఎందుకంటే 1 రూపాయి అయినా 10,000 అయినా ఒకటే. కావాల్సింది భక్తుని యొక్క ఆసక్తి, ఆ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువ మందికి అవకాశం ఉండాలనే మా కమిటీ వారు 10,000 రూపాయలు సీలింగ్ని పెట్టడం జరిగింది. అనుకున్న సమయానికంటే చాలా ముందుగానే మరి ధనం సమకూరింది. అంతకంటే ఎక్కువైతే కూడా ఇవ్వటానికి దాతలు సంసిద్ధంగా ఉన్నారు. అవకాశం ఉన్నవాడు తప్పనిసరిగా ఆ దగ్గర ప్రాంతాల్లో ఉన్నవాడు, అవకాశం ఉన్నవాడు మే 3వ తారీఖు 7:14 ఆ శంకుస్థాపన కార్యక్రమానికి రాగలరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈలోపు మళ్ళీ కుమార్స్ మళ్ళీ ఏదన్నా హడావిడి చేసినప్పటికీ కూడా రామానుగ్రహంతో, ఎందుకంటే అన్ని క్లియరెన్స్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుకి పూర్తిగా లోబడే కోర్టుకి మేము ఏదైతే చెప్పామో దాని లిమిట్స్లోనే సంపూర్ణంగా న్యాయవాదుల సలహాలు తీసుకుని అన్నీ పరిశీలించి పరీక్షించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి, ఆ ప్రాంతం వారికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది బయట ఉన్న నీల్ కుమార్స్ గ్యాంగ్కి తప్ప ఆ ప్రాంతం వారికి, అంటే ఆ గ్యాంగ్ అనుచరులు ఎవరో 2-3 ఉండొచ్చు, వారికి తప్ప ఆ ప్రాంతంలో వారు, ఎందుకంటే జరిగింది పట్టపగలు, మొదలుపెట్టింది తెల్లవారుజాము గడియల్లో అయినప్పటికీ కూడా 11:25 దాకా జరుగుతూనే ఉంది. ఏ ఒక్కరూ కూడా వారి నిరసనని వ్యక్తం చేయలేదు. కానీ కొందరు సుదూర ప్రాంతాల్లో ఉన్న కొద్దిమంది నీలిమొక్క గొడవలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. సరే, ప్రయత్నిస్తే మీ ఇష్టం. రామాలయ నిర్మాణం సజావుగా మీరు ఎక్కువ ప్రయత్నిస్తే అనుకున్న దానికంటే చాలా ముందుగా అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ విషయాన్ని తమ పత్రిక ద్వారా నా దృష్టికి తీసుకొచ్చిన సాక్షి యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ ఎడిటర్ ఎవరో మరి ఎవరైనా ఓనర్ జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు మై నోటీస్. ఆ తర్వాత రకరకాల వ్యక్తులు నోటుకొచ్చినట్టు వాగితే మీ ఛానల్లో ఆ వాగుళ్ళు కూడా చాలా ప్రస్ఫుటంగా, ఆ కోట్లు వేసుకున్న వాగుళ్ళు చాలా ప్రస్ఫుటంగా మీరు టెలికాస్ట్ చేశారు. ఇకనైనా మీకు నా విజ్ఞప్తి, దయచేసి ఆ పిచ్చి వాగుళ్ళు ఆ టెలికాస్ట్ ఆపితే మీ ఛానల్కి కాస్త గౌరవం పెరుగుతుంది. ఒక ఎవాంజలిస్ట్ ఛానల్గా మార్చుకోకండి మీ ఛానల్ని. ఏం కంటెంట్ మాట్లాడుతున్నారో చూసుకోండి. రఘురామకృష్ణరాజుని తిడితే పండుగ చేసుకునే విధంగా మీ ఛానల్ బిహేవ్ చేసుకోకుండా ఉంటే ఏమో మీకు మంచి జరుగుతుందేమో ఆలోచించుకోండి. నేను ఇంతకు మించి మీకు మంచి చెప్పటం మాకు మంచి కాదు. సో అంచేత చూద్దాం. ఇవాళ నుంచి నన్ను తిట్టిన ఆ నీలి మూకల చెత్త వీడియోస్
మీ ఛానల్లో వస్తాయో రావు, బట్ ఇలాంటి వార్తలు ఆ దేవాలయం గురించి చక్కగా తెలియజేశారు. దానికైతే నా కృతజ్ఞతలు. అలాగే మరి ఆ తర్వాత ఒక వేగంగా పూర్తి చేయాలి అనుకున్నాం. ఆ వేగానికి మరింత వేగం చేకూర్చే విధంగా మరి నాకు అయిష్టంగా, అంటే నా మీద పోరాడుతూనే నాకు మా రామభక్తుల మనోధైర్యాన్ని, ఆ పట్టుదలని మరింత పెంచి మరింత ఫాస్ట్గా మేము అహర్నిశలు శ్రమించి కోర్టుకు వెళ్ళి లాయర్ని అపాయింట్ చేసుకుని ప్రత్యక్షంగా నేను కూడా వెళ్ళి, ఎందుకంటే ఆ కసి రాజేసిన ఆ నలుగురు కుమారులకు పదే పదే నీళ్ళు అనవసరం అవసరం లేదు, ఎందుకంటే జనాలకు అర్థమైపోయింది వారు నీళ్ళు కుమారులని. అంచేత నేను నీళ్ళు కుమారులు అనే మాట మాట్లాడను. ఆ కుమారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే అది కూడా నా బాధ్యత. ఎందుకంటే మన మిత్రులే కాదు, మన శత్రువులు కూడా ఒక్కోసారి ఇండైరెక్ట్గా మనకు హెల్ప్ అవుతూ ఉంటారు. ఆ రకంగా ఆ నలుగురు కూడా మరి ఇండైరెక్ట్గా మరి ఒక సమాజాన్ని మాట్లాడితే మీద పడి రకరకాల దొంగ కేసులు పెట్టి దేవాలయం కట్టుకుంటానంటే కూడా కట్టుకోనివ్వకుండా అడ్డాలు పడి మరి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నప్పటికీ చెట్టుకొకరు పుట్టుకొకరుగా అయిపోయి భరిస్తున్న ఒక సమాజాన్ని ఏకం చేసిన మీ నలుగురికి కూడా నేను ధన్యవాదాలు చెప్పకపోతే తప్పు అవుతుంది. ఈ విషయంలో సహకరించిన ఆకివీడు ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, ఎంటైర్ పోలీస్ శాఖకి, అలాగే మా జిల్లా ఎస్పీ గారికి, మా జిల్లా కలెక్టర్ గారికి ముఖ్య అనుమతి కలెక్టర్ గారు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత త్వరితగతిన మళ్ళీ బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ చేసిన మున్సిపల్ శాఖ వారికి, ఆర్థికంగా ఇది మా దేవాలయం, ఏ ఊర్లో ఉన్నదన్నది కాదు, ఇది మన రాముని దేవాలయం అని ముందుకొచ్చిన శ్రీరామ భక్తులు అందరికీ మా శ్రీరామ ఆలయ నిర్మాణ కమిటీ ఆకివీడు వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.